కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జగంపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ నందు కళాకారులకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జాతీయ అవార్డు ప్రదాన ఉత్సవ కార్యక్రమం. ఈ నెల 28వ తేదీన గోకవరంలో బంగారు వరలక్ష్మి కాన్కత్రి లక్కీ డ్రా కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. కళాకారులకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జగంపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ నందు వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులిప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర నలుమూలల నుండి కళాకారులు సింగర్స్ అందరికీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి నేషనల్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని, ఇక్కడికి వచ్చి కళలు ప్రదర్శించడం చాలా ఆనందదాయకం. కళలు అంతరించిపోకుండా వాటిని నిరంతరం ఇలా కాపాడుకోవాలని అన్నారు. 100 మంది కళాకారులకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జాతీయ అవార్డును తుమ్మలపల్లి రమేష్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ అవార్డు మహోత్సవంలో సీనియర్ ఎన్జీఓ బోడపాటి కాంతం మాట్లాడారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అవార్డు అందుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకురాలు చెల్లా రాజ్యలక్ష్మి, క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జుత్తుక నాగేశ్వరరావు, మాదరపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, కాయల మణికంఠ, మ్యూజిక్ మాస్టర్ ముసలి విజయ భాస్కర్, సింగర్ సుజాత, రత్న, సరిపల్లి రమణ, పద్మావతి తదితరులు ఉన్నారు. మేము సభ్యత్వాలు చేస్తాం జనసేన పార్టీ తరఫున. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పార్టీకి కూడా నోటు పెడతాం. ఇలా సింగర్స్కి అంటే మా వంతు సాయం కింద మా సభ్యత్వాల్లో మీకు కూడా మా కాన్స్టిట్యున్సీలో ఎంతమంది సింగర్స్ ఉంటే అంతమందికి కూడా మేము సభ్యత్వం నమోదు చేస్తాం. అదొక మీకు ఏదో చిన్న ఓరట కింద ఉందని చెప్పి భావిస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా మా పార్టీ తరఫున అలా చేయాలని చెప్పి కూడా మా తోటి ఇన్ఛార్జీలు కూడా చెప్పి తప్పకుండా మీ అందరికీ మా పార్టీ తరఫున ఎంతో కొంత మేము చేయగలిగినంత అంటే సభ్యత్వం నమోదు చేయించుకుంటే అది ఇన్సూరెన్స్తో సమానం. ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు అది మీకు తోడు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. అలాగే ఇక్కడ విచ్చేసిన కళాకారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళాకారుల్ని గుర్తించి ఏదో విధంగా వాళ్ళకి ప్రోత్సాహంగా సన్మానం చేసి వాళ్ళు చేసే ఈ కళమ్మ తల్లిని నమ్ముకుని చేసే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని చెప్పి పులిప్రసాద్ గారు నిర్ణయం తీసుకుని మిమ్మల్ని అందరినీ కూడా బంగారు వరలక్ష్మి కాన్కత్రి లక్కీ డ్రా కార్యక్రమం ఈ నెల 28వ తేదీన గోకవరంలో ప్రారంభిస్తూ ఉన్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. కోరుకొండలోని రామసేన కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కంబాల శ్రీనివాసరావు మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణకు మహిళా మూర్తుల్లో హైందవ చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో 2023 సంవత్సరం నుండి బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా బంగారు వరలక్ష్మి కానుకత్రి శ్రీకారం చుట్టామన్నారు. ఈ నెల 28వ తేదీన సోమవారం గోకవరం సూర్య ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించి గెలుపొందిన మహిళా మూర్తులకు వరలక్ష్మి రూపులను ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బత్తిన వీరాంజనేయులు, పచ్చారి నరసింహమూర్తి, చింతల కన్నారావు, నాగ రమేష్, వీరాంజలి, జాజుల నరసింహమూర్తి, పలకచెట్టి శ్రీను, అరుణ తదితరులు పాల్గొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీ అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను కోరుకొండలోని మేము తొందరలో ప్రారంభోత్సవం చేయనున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆఫీసులో కార్యాలయంలో ఉన్నాను. నేను ఈ కోరుకొండ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు నేను మీ పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సహకారంతో ఈరోజు మేము చేస్తున్న విస్తృతమైన సేవలన్నీ కూడా
ప్రజలకి మాకు మీరు చాలా ప్రాతినిధ్యం వహిస్తూ వారధిలా నిలబడి మా కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతో సహాయ సహకారం ఉన్నందుకు మీరు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఈ పత్రికా ప్రకటనకి కారణం ఏంటంటే మేము గత 2 సంవత్సరాలు ఇది 3వ సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకమైన భారతదేశంలో ఎవరు కూడా చేయనటువంటి బంగారు వరలక్ష్మి కానుక అనే కార్యక్రమం ఈ సంవత్సరం 2025లో కూడా చేస్తున్నాను. ఇది బంగారు వరలక్ష్మి కానుక 3 అనే ప్రోగ్రాం ద్వారా దాదాపుగా జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నియోజకవర్గాల్లో అందరికీ కూడా శ్రావణ శుక్రవారం సందర్భంగా 2వ శుక్రవారం మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సంతోషంతో ఆనందంతో కుటుంబం అంతా బాగుండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశంలోని ప్రపంచ దేశాల్లో కూడా ఈ శ్రావణ మాస శుక్రవార వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవంగా చేసుకుంటూ దానికి ప్రత్యేకమైన బంగారు రూపుని పెట్టుకుని వ్రతం చేసుకుంటారు. ఈ రూపుని నేను మొదటి సంవత్సరం 2023లో చిన్నగా ప్రారంభించి నా ఊరైనటువంటి గోకవరం గ్రామంలో దేవీ చౌక్లో 3000 మందిని ఆ ఊరి ప్రజలుగా ఆడపడుచుల్ని రిజిస్ట్రేషన్ చేసుకుని మొట్టమొదటిసారిగా 110 గ్రాములు అంటే ఒక్కొక్కటి 1 గ్రాము చొప్పున 110 మందికి నేను డ్రా తీసి విజేతలుగా 3000 మంది నుంచి 110 మందికి ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా వేదిక మీదకి ఎవరైతే డ్రాలో విజేతలయ్యారో వాడి వేదిక మీదకి వచ్చిన పేద మహిళలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మేము బంగారం చూడటం ఇదే మొదటిసారండి, అలాంటిది మేము బంగారు రూపు పెట్టుకుని వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామని చెప్పి చాలా సంతోషపడ్డారు. వాళ్ళు నిజంగా చాలా ఉద్వేగానికి లోనయ్యారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని 2024 సంవత్సరంలో జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మేడ్శెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మరియు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి పాల్గొన్నారు. అనంతరం తొత్తరమొడ్డి నుండి ముమ్మిడివరం వెళ్లే మెయిన్ రోడ్డు గుంతలు పడి ఉండడం, ప్రజలు నానా అవస్థలు పడడంపై కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అదేవిధంగా పి గన్నవరం కూటమి ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తొత్తరమొడి నుండి ముమ్మిడివరం వెళ్లే రోడ్డును నేను ఎమ్మెల్యే అయిన వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు రోడ్డు వేయలేదని గన్నవరపు శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే కూటమి ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారన్నారు. ఏమనంటే మేము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ముక్తేశ్వరం నుంచి జగన్నాథపురం వెళ్ళే రోడ్డు తక్షణమే నిర్మాణం చేస్తాం. మాకు ఓట్లు వేయండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్డును మర్చిపోయాలని చెప్పడం జరిగింది. మరి ఈవేళ కూటమి ప్రభుత్వం వారు మాట చెప్పి ఈవేళ మాట తప్పడం జరిగింది. మేము సంక్రాంతి దినం వచ్చేటప్పటికి గుంతలలోని రోడ్లను మేము నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఏ రకంగా ఈరోజు ముక్తేశ్వరం నుంచి జగన్నాథపురం వెళ్ళేటువంటి రోడ్డు ఏ విధంగా ఉన్నదో మీకు అందరికీ తెలుసు. మరి దీని మీద ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ అనేది మేము చేస్తున్నాం. మీరు తక్షణమే ఈ రోడ్డు నిర్మాణం చేయకపోతే అవసరమైతే మేమందరం కూడా మొత్తం ఈ మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒకసారి నిరసన దీక్ష కూడా చేసి ఈ రోడ్డు నిర్మాణం జరిగేదాకా కూడా ఉద్యమిస్తాం, పోరాడతాం. మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారు కూడా ఓ మాట అన్నారు. ఏమన్నారంటే నేను వచ్చిన వెంటనే నేను యొక్క రోడ్డుని నిర్మాణం చేస్తానని. మరి ఇదే రోడ్ల మీద పడవలు వదిలినటువంటి నాయకులైన మరి ఈ యొక్క శాసనసభ్యుల వారు మరి ఈ యొక్క పీకన్న వారు నియోజకవర్గ శాసనసభ్యుల వారు మరి అది మర్చిపోయారా? ఒకసారి మీరు గుర్తుకు తెలుసుకురండి. మరి ఈ యొక్క 5,000 మండలంలో ఉన్నటువంటి ఇటు రావులపాలెం నుంచి కూటమి ప్రభుత్వం రోడ్డు గురించి చెప్పండి. 4 మాట
ఇతనండి ఇక్కడ కాదు ఎదరతాను. ఆ బాబు చూడండి అన్నీ అవుతాడేంటి అన్నీ అవుతాడు రండి 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 రండి. ఏలేశ్వరం సిపిఐ ఎమ్మెల్యే చారు మంజుదార అమరవీళ్ల 53వ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సిపిఐ ఎమ్మెల్యే వినోద మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోసిరెడ్డి గణేశ్వరరావు మాట్లాడుతూ జూలై 28న భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో గొప్ప విప్లవకారులు ఒకలైన సిపిఐ ఎమ్మెల్యే ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చారు మంజుదారకు ఆయన 53వ బలిదాన వార్షికోత్సవ సందర్భంగా మేము అత్యంత గౌరవప్రదమైన నివాళులర్పించడం జరిగిందన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ పురోగతికి తన సర్వస్వాన్ని త్యాగం చేసిన దివంగత నాయకులు అమరవీరులందరికీ మేము నివాళులర్పిస్తున్నామన్నారు. 1970 సంవత్సరంలో ప్రారంభంలో ఎదురు దెబ్బ తగిలిన తర్వాత జూలై 28న పార్టీ పునర్వ్యవస్థీకరణ రోజు కూడా తీవ్రమైన రాష్ట్ర అణిచివేత, ప్రతికూల వాతావరణం మధ్య సవాళ్లతో కూడిన నిర్మాణ దశలో మా ప్రియమైన పార్టీ నిర్మించి నడిపించిన ముగ్గురు ప్రధాన కార్యదర్శులు చారు మంజుదార్, జవహర్, వినోద్ మిశ్రా యొక్క అసంపూర్ణ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే పనికి మేము మమ్మల్ని తిరిగి అంకితం చేసుకుంటున్నాం. ప్రస్తుతం మనం బీహార్లో అపూర్వమైన ఓటు బంధు డ్రైవ్ను ఎదుర్కొంటున్నాం. ఇది సామూహిక ఓటు హక్కుల రద్దును, సార్వత్రిక వయోజన ఓటు హక్కును తగ్గించే ప్రమాదాన్ని కలిగిస్తోందని, మన రాజ్యాంగంలో కీలకమైన మూలస్తంభం పరిమిత ఎంపిక చేసిన ఓటు హక్కుగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మహిళా సంఘం నాయకురాలు గండెటి నాగమణి, కందుల కాంతికుమార్ రెడ్డి, ఆనందపాల్, కందుల వరలక్ష్మి, కొంతం రాజు, కందుల కృపా ప్రసాద్, సుందరి, చాచపల్లి సీత తదితరులు పాల్గొన్నారు. సిపిఎంఎల్ వినోద మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈవేళ జూలై 28 అమరవీరుల వారోత్సవాలు. అందులో భాగంగానే ఈవేళ జూలై 20న చారు మజుందార్ గారిని స్మరించుకుంటూ ఈవేళ ఆయనకి దండ వేయడం జరిగింది. మరి 1970లో ఆయన జైల్లో పెట్టి పశ్చిమ బెంగాల్ సిపిఎం పార్టీ వాళ్ళు ఆయన చిత్రహింసలకు గురి చేసి ఆయన్ని చాలా రోజులు ఇబ్బందులు పెట్టి చంపి ఆయన బాడీ కూడా ఇవ్వనివ్వకుండా చేసినటువంటి ఈ సిపిఎం పార్టీ చాలా నికృష్టమైనటువంటి పార్టీ అని మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ వేళ పేదల కోసం నక్సల్బరీ ఉద్యమాన్ని నిర్మించినటువంటి చారు మజుందార్, అలాగే ఎందరో మహానుభావులు ఈ యొక్క త్యాగాలు చేసి బలిదానాలు ఇచ్చినటువంటి ఈ యొక్క జూలై 28 మేము స్మరించుకుంటా ఉన్నాం. అయినా ఈవేళ నిరుపేదలైనటువంటి దళిత పేద నిరుపేదలందరికీ కూడా పోరాట భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈవేళ పేదోళ్ళందరికీ దారి చూపినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి చారు మజుందార్. అయిన బాటలో ఈవేళ దేశం ప్రపంచవ్యాప్తంగా నక్సల్బరీ ఉద్యమం ఇచ్చింది. ఈవేళ ఆపరేషన్ ఖగార్ పేరుతో ఈ మోడీ, అమిత్ షాలు ఈ నక్సల్బరీని అణిచివేయాలని చూస్తూ ఉన్నారు. కానీ అది సాధ్యం కాదు. నక్సల్బరీ ఎప్పుడు అనసపడదు. అది ఎప్పటికీ కూడా అది ఆశయాలు ఎప్పుడు బతికే ఉంటాయి. దాన్ని ఎవరు చంపలేరు. అంచేత ఈ యొక్క సిపిఎంఎల్ పార్టీ ఒక భవిష్యత్తులోనే ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప ఇది పోదు. ఇది పేదల పెన్ను తినేటువంటి సిపిఎంఎల్ పార్టీ. దీన్ని ఎవరు మరవలేనటువంటి ఈ యొక్క ఆశయాలను ఎవరు మరవలేరు. ఈ యొక్క భూమి కోసం, భుక్తి కోసం, ముక్తి కోసం నిత్యం పోరాటాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఈవేళ 29 రాష్ట్రాల్లో సిపిఎంఎల్ నక్సల్బరీ ఉంది. కానీ ఆపరేషన్ పేరుతో దీన్ని అణిచివేయన వేలాది మంది అమరవీరులను ఈ యొక్క పారామిలిటరీ బలగాలతో మోడీ అమీరాలు చంపేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు చనిపోయిన ఉద్యమం సారు. వాళ్ళ ఆశయాన్ని చంపలేరు, వాళ్ళ యొక్క విధానాన్ని చంపలేరు. అంచేత సిపిఎంఎల్ పార్టీ ఎప్పుడు జీవిస్తూనే ఉంటుంది ప్రజల్లోనని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తాను. అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు విస్తరణ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో మునుగపాక మండలం హరిపాలెం గ్రామం నుండి భూమి, ఇల్లులు, దుకాణాల నిర్వాసితులు సోమవారం మునుగపాక నాగులపల్లి బైపాస్ అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు మీదుగా ఆర్టీఓ కార్యాలయం దాకా పాదయాత్ర చేసుకుంటూ అనకాపల్లి ఆర్డీఓకి వినతి పత్రం అందించారు. నిర్వాసితులు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో ఇల్లు, దుకాణాలు, భూములు కోల్పోతున్న వారికి నగదు రూపంలోనే నష్టపరిహారం చెల్లించాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇల్లులు, షాపులు, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పునరావాసం కల్పించి నష్టపరిహారం చెల్లించాలి. రోడ్డు విస్తరణలో ఇల్లు పూర్తి
పూర్తిగా పోతున్న వారికి ఆర్ఆర్ ప్యాకేజీలో ఇల్లు స్థలాన్ని కేటాయించాలి. ఆర్ఎండ్బి రోడ్డు పరిధిలో చిల్లర వ్యాపారం ద్వారా జీవనం పొందుతున్న వారు నిర్వాసితులుగా పరిగణించి ప్యాకేజీ ఇవ్వాలి. ఉపాధి కోల్పోతున్న చిరు వ్యాపారస్తులకు పరిహారం ఇచ్చి ఉపాధి కల్పించాలి. 100 అడుగుల తర్వాత ఇల్లు నిర్మాణాలకు ఎటువంటి నిబంధన పెట్టరాదు. అనుమతులు వెంటనే ఇవ్వాలి. గత ప్రభుత్వ ప్రకారం నిర్వాసితులకు నగదు రూపంలో చెల్లించాలని ప్రధాన డిమాండ్. ఈ కార్యక్రమంలో ఆర్ రాము, కె రామ సదాశివరావు, కో జెడ్పీటీసీ నిర్మల్ కుమార్, భీమిలి వెంకట్రావు, బుద్ధ రంగారావు, కర్రెప్పారావు, సరగడం కన్నం నాయుడు, కాండ్రెగుల సుబ్బారావు, కాండ్రెగుల బాబురావు, అడారి శ్రీనివాస నాయుడు, రొంగలి రాము, కె సోమినాయుడు, బి వెంకటేశ్వరరావు, గణచెట్టి సత్యనారాయణ, జి నాయుడు, బాబు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాసిత సంఘం కో-కన్వీనర్గా ఈ రోజు బాధ్యతలు వహిస్తున్నాం. గత 15 ఏళ్ల నుంచి రోడ్డు గురించి పెద్ద ఎత్తునటువంటి నిర్ణయాలు జరుగుతుంది. గవర్నమెంట్ ఏ ఒక్క నిర్ణయం కూడా అమలుపరచకుండా 15 ఏళ్లు కాలయాపన చేసింది. గత గవర్నమెంట్ 2013 చట్టం ప్రకారమైనటువంటి సర్వే జరిపి మీ భూమికి సరైనటువంటి రేటు ఇస్తాం, మీ ఇళ్లకి సరైన రేటు ఇస్తాం, ఆర్ఎండ్బిలో నివసిస్తున్న వారికి నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి గత గవర్నమెంట్ చెప్పింది. నోటీస్ 20 ఇచ్చి 23తో క్లోజ్ అయింది. ఆ తర్వాత గవర్నమెంట్ పోయింది. నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము తప్పనిసరిగా ఈ అద్భుతమైనటువంటి ఈ రోడ్డుని మేము పూర్తి చేస్తాం. రానున్న కాలంలో మేము ఖచ్చితంగా సరైనటువంటి రైతాంగానికి సరైన నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అంది. అంతేకాకుండా ఈ అనకాపల్లి రోడ్డు నిర్వాసితుల తరఫున వామపక్ష పార్టీలు అలాగే అనకాపల్లి రైతు సంఘం వారు కూడా ఈ పోరాటానికి ఇక్కడ ఆర్టీఓని కలవడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎస్ఓఎస్ పోరాటం ఏంటంటే 1200 మంది నిర్వాసితుల ఆత్మఘోష ఈ ఆర్టీఓ ఆఫీస్ నందు వినిపించడానికి ఇక్కడికి మన ముఖ్య నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది. అయితే సోదరులారా, ఒక విషయం గమనించండి. ఏది ఏమైనా గతంలో ఎక్కడా కూడా గ్రామ సభ పెట్టి ఈ రోడ్డుని ఇంత వెడల్పు చేస్తున్నాం అనేటువంటి చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ గతంలో పెట్టినటువంటి గ్రామ సభలో కూతుమంత్రంగా పెట్టినా అక్కడికి వచ్చినటువంటి ఆర్టీఓ అధికారులు, సంబంధిత రోడ్డు అధికారులు, విఎంఆర్టీఏ రోడ్డు అధికారులు ఎవరు వచ్చినా సరే పూర్తి స్థాయిలో 100కి 100% కూడా మాకు టీడీఆర్లు వద్దు, మేము రోడ్డుకి సహకరిస్తాం, రోడ్డుకి సహకరించినందుకు గాను మాకు నగదు ఇవ్వండి అనేటువంటి ముక్త కంఠంతో 1200 మంది నిర్వాసితులు కూడా విన్నపం చేసుకున్నారు. రిక్వెస్ట్గా అడిగారు ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలోనే నగదు ఇవ్వడానికి సిద్ధపడితే అప్పటికి నష్టపరిహారం చాలలేదనేటువంటి భావనతో ఇంకా పెంచండి అనేటువంటి విధానంలో నిర్వాసితులందరూ మొరపెట్టుకోగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములిచ్చిన నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ డిఎల్పురం అమలాపురం రెవెన్యూ పరిధిలో గల రైతులు, మహిళలు, గ్రామస్తులు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు వీసం రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం అప్పలరాజు ఆధ్వర్యంలో సోమవారం వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు 25 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని, 6 కార్డులు ఇవ్వాలని నినాదాలు చేశారు. నిర్వాసిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సార్, అదే వివాహమైనటువంటి ఆడపిల్లలకి మేము మొదటి నుంచి అడుగుతున్నాం సార్. అంటే అప్పుడు ముందు జరిగినటువంటి గ్రామ సభల్లో మన అధికారి మనవరాలికి 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలి. 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలి. ఇల్లు కోల్పోతున్న కుటుంబాల్లో 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్యాకేజీ. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం సుమారు 9 గ్రామాల రైతులు ఈరోజు నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట వంట వార్పు కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఒక మాట మాట్లాడడం వల్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు అన్నీ 25 లక్షల ప్యాకేజ్ ఇస్తాం, ఇల్లు కట్టించి ఇచ్చేస్తాం, ఉద్యోగాలు ఇచ్చేస్తాం, ఇవన్నీ ప్రభుత్వాలు పలికారు. కానీ ఈరోజు అధికార పక్ష నాయకులు ఈ రైతుల ముఖం కూడా చూడలేదు. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఎవరికి కూడా అందలేదు. షెడ్లకు నష్టపరిహారం రావాలి, అలాగే చెట్లకు నష్టపరిహారం రావాలి,
సాగు భూముల్లో ఉన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఈరోజు కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ ఎంపీ గారు కానీ ఈరోజు కూడా వాళ్ళ గురించి పట్టించుకుని పాపన పోలేదు. మేము పరిశ్రమలు చేస్తున్నాం. ఏ పరిశ్రమ వచ్చింది? ఈ 15 నెలల్లో వచ్చిన పరిశ్రమ పేరు చెప్పమండి. ఒకటైనా శంకుస్థాపన చేశారా? స్థానికులు ఉద్యోగం ఇస్తామన్నారు. ఈ 15 నెలల్లో ఎంతమంది స్థానికులు ఉద్యోగాలు ఇప్పించారు? ఎట్రోడక్స్ ఉంది, డక్కన్ కంపెనీ ఉంది, సాయి మెరైన్ ఉంది, రైలు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎవరికైనా ఒక్కరికైనా సరే ఉద్యోగం ఇప్పించారా? ఎవరైనా ఉద్యోగం ఇప్పించారా స్థానికులకి? 2019కి కంపెనీలు అన్ని కూడా పూర్తి చేస్తామని 2019 అయిపోయింది అన్న. 2020 ఏ కంపెనీలు వస్తున్నాయి? ఎందుకు ఏ కంపెనీలు వస్తాయో తెలుసా అన్న? మా రైతులు పొట్టలు కొట్టి భూములు సేకరించి వాళ్ళ సొంత వాళ్ళకి అందరికీ భూములు పంచుకోవడానికి తప్ప ఏ కంపెనీ కూడా రాదు. వీళ్ళు రానివ్వరు కూడా. వాళ్ళ భూమి కంపెనీల పేరు చెప్పి భూములన్నీ కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన రైతుల భూములు భూబకాసురుడు. ఇప్పుడు రైతుల భూములన్నీ కొట్టేయడమే. గతంలో ఆయన ఉన్నప్పుడే ఈ భూములు తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడే ఈ భూములు తీసుకున్నారు. ఏదైనా అప్పటి నుంచి ఇప్పుడు ఏదైనా పరిశ్రమ వచ్చిందా? గతంలో 5 సంవత్సరాలు చేశారు, 10 సంవత్సరాలు చేశారు, ఓ పరిశ్రమ రాలేదు. ఇప్పుడు 15 నెలలు అయింది. ఒకదానికైనా శంకుస్థాపన చేశారా? గతంలో శంకుస్థాపన చేసిన దానికి శంకుస్థాపన చేశారు తప్ప ఒక్క పరిశ్రమ వచ్చిందా? వాళ్ళ భూములు ఏంటి? వాళ్ళ సొంత కులస్తులకి సొంత మనుషులకి భూములు పంచుకోవడానికి తప్ప మా రైతుల పొట్టలు కొట్టి వాళ్ళు ఏ పరిశ్రమ రాకూడదండి. ఈ పరిశ్రమ పేరు భూములు కొట్టేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గోటిపాటి రవికుమార్ అన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. డెంకాడ మండలం పెద్ద తాడివాడ వద్ద 2.8 కోట్లతో 33/11 kV విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి మంత్రి గోటిపాటి రవికుమార్ సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే పెద్ద ఎత్తున మౌలిక వసతుల్ని కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా విద్యుత్ రంగ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫార్మ్ అయిన వెంటనే మన నియోజకవర్గంలో వ్యక్తి చేతుల మీదుగా ఈ రోజు మన కొత్త సబ్ స్టేషన్ ఓపెన్ అవ్వడం నిజంగా మన పుణ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రవికుమార్ గారికి సాదర స్వాగతం పలకవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. సాదర స్వాగతం పలుకుతున్నాం. అఖండ మెజారిటీతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని కూడా అక్కడ ఒక సబ్ స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇంకా పరిశీలనలో ఉన్నాయి. దానిలో భాగంగా ఈ రోజు ఈ సబ్ స్టేషన్ కి డెంకాడ పెదతాడివాడ మండలంలో మనం ఈ సబ్ స్టేషన్ ఈ రోజు ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అన్నది సిఎండి గారు మీ అందరికీ వివరిస్తారు. అలాగే రీసెంట్ గా టిక్కో హౌసింగ్ కోసమని మన ప్రభుత్వం డిసెంబర్ లోపల మనకు సమయం ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. కాబట్టి అన్ని కూడా అలాగే మీరు చూస్తే చాలా పాడైపోయిన పోలీసుని రిపేర్ చేస్తున్నారు, రిప్లేస్ చేస్తున్నారు. అలాగే ఎల్లిమర్ల నియోజకవర్గానికి అర్బన్ లైన్ ఇస్తున్నారు. అలాగే ఇండస్ట్రీస్ ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో చాలా మటుకు స్పెషల్ ఫీడర్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు మన జీవన విధానం మారడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పాకల్లో ఉన్న మనందరం కూడా మన ప్రభుత్వం కోరుకుంటున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే సదుపాయాలు చేసే దిశగా ఈ రోజు మనందరం ముందడుగు వేయడం జరుగుతున్నది. సార్ మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే తీర ప్రాంతాన్ని ప్రత్యేకంగా నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే ఇక్కడ చాలా ఇళ్ళు కాలిపోతున్నాయండి. కాలిపోయిన ఇళ్ళకి అన్నిటికీ కూడా ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్. ఒక 6 నెలల్లో ఉపయోగంలోకి తీసుకొస్తాం. దీన్ని కూడా ఇందా మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మన వాళ్ళందరూ చెప్తా లో వోల్టేజ్ సమస్య ఇప్పుడు చిన్న చిన్న కరెంటు గాలులు వచ్చినప్పుడు కరెంటు విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ జరుగుతున్నాయి. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమన్నారు. తప్పకుండా నేను మా సీఎండీ గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సూర్య గారు అనే పథకం తీసుకొచ్చాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎస్సీ గారు కూడా ఉన్నారు, అధికారులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. మనం దాదాపు దేశం మొత్తం మీద 1 కనెక్షన్లు ఇస్తే ఒక ఆంధ్ర రాష్ట్రంకి 20 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. మన ప్రాంత ప్రజలందరూ కూడా 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ల దాకా మన ఇంటి పైన పెట్టుకోవచ్చు. దాదాపు 78,000 రూపాయల పైన మనకి సబ్సిడీ వస్తుందన్నమాట. అది కాకుండా మిగతాదంతా కూడా
మా అధికారులు, మా కలెక్టర్ గారు, మా జేసీ గారు ఇక్కడే ఉన్నారు. బ్యాంకర్స్ తోటి, వెండర్స్ తోటి, బెనిఫిషరీస్ తోటి మీరు మీటింగ్లు పెట్టించండి. ఈ కార్యక్రమం ప్రతి సబ్బవరం మండలంలోని సబ్బవరం పంచాయతీ పెదనాయుడుపాలెం గ్రామంలో నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ సభ్యులకు అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల కేంద్రంలోని రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ అధినేత పోతెల సత్యనారాయణ, సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అభినందన సభలో మండల దేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నూతన గ్రామ కమిటీ అధ్యక్షులు పోతెల కనకరాజును, మండల దేశం పార్టీ కోశాధికారి రెడ్డి దేముడు బాబు, మేజర్ పంచాయతీ టీడీపీ కార్యదర్శి సబ్బవరపు నాగేంద్ర, సబ్బవరపు వాసురెడ్డి వెంకటేశ్వరులను అభినందించారు. కనకరాజు గారిని పెదనాటిపాలెం గ్రామం అంతా సన్మానించేటప్పుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా విచ్చేసి పిలిచినందుకు, నేను వచ్చి ఈ కార్యక్రమంలో పంచుకున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. పెదనాటిపాలెం పంచాయతీ గ్రామం తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న గ్రామం. ఈ గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా ఒక రోల్ మోడల్గా మండలంలోనే ఏర్పడి కార్యక్రమాలు చేసిన ఏకైక గ్రామం పెదనాటిపాలెం గ్రామం. పెదనాటిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కానీ అందరూ పెద్ద మొత్తంలో హాజరై ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా జయప్రదం చేస్తున్నటువంటి ఏకైక గ్రామం పెదనాటిపాలెం గ్రామం. ముందు రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ పెదనాటిపాలెం గ్రామం నుంచి మళ్ళీ ఎంపీటీసీ, సర్పంచి ఎన్నిక చేసి మళ్ళీ సబ్బవరం పంచాయతీకి ఒక మంచి నాయకత్వాన్ని అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెదనాటిపాలెం తెలుగుదేశం సీనియర్ నాయకులకు, ముఖ్యంగా యువ కార్యకర్తలకు, పాత్రికా విలేకరులందరికీ మరొకసారి నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ మన గ్రామానికి ఏం చేయాలన్నా మీరు ముఖ్యం, మీరు లేకపోతే మేము ఏం చేయలేము. ఏ కార్యక్రమాన్ని అలాగే పిలగానే నిమిషంలో మీరు అటెండ్ అవుతారు. పార్టీ కార్యక్రమాన్ని, ఏ కార్యక్రమాన్ని అలాగే పలానా దగ్గర సభవరం వెళ్తాను, నాయుడు గారు పిలిచారు, ఎమ్మెల్యే గారు ప్రోగ్రాం ఉంది. అలాగే నాకు కూడా మీరు పేనసందుగా మీరు అందరూ కష్టపడి ఎన్నిసార్లు వస్తానంటే ఎందుకు వస్తాను? మీరు అందరూ భుజాల మీద, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భుజాల మీద వేసుకుంటారు రాత్రి పగలు. నేను ఒకళ్ళే ఉన్నా ఏం చేస్తాను? ఆడా మగ మొత్తం అందరూ, ఈ పెద్ద నాయకులందరూ, యూత్ పూర్వలందరూ, నా ఊరు మొత్తం అందరూ నన్ను ఆదరించినారు కాబట్టి పార్టీ కూడా ఆదరించారు. పార్టీ కూడా ఆదరించారనే కార్యక్రమాలు ఇచ్చినారంటే ఇక్కడ తేడా పాడా ఉండకూడదు. ఎవరన్నా అందరూ ముఖ్య నాయకులు అందరమని మనం మంచి బూత్ కన్వీనర్లు అలా కిల్లిగోవులు కానీ, బీడీ బాబులు కానీ, అలాగా కోతలదేవుడు బాబు కానీ, రెడ్డి నాయుడు కానీ, కొంతమంది యూత్ తో సహా అలా మీరందరూ నాకు సహకరిస్తారు. దేవుడు బాబు గారు, నాకు కానీ, సత్యనారాయణ కానీ, అప్పలాడి అనే కానీ, అప్పారాయణ అన్న కానీ, సభా సత్యనారాయణ కానీ, కోతల సత్యనారాయణ, అలాగే యూత్ అందరూ ప్రతి ఊరు ఇలా మీరందరూ పిల్లగానే 5 నిమిషాలు వస్తే ఊరందరూ బయలుదేరి పార్టీ ఉంది గట్టిగా. ప్రతిపక్షం కూడా అలాగే చేస్తారు. మీరు ప్రతిపక్షం కూడా ఏకపేటలో కూడా అలాగే చేస్తారు. నా సర్మీన్ దేవుడు బాబు అని, సూర్యారావు అలా కొంతమంది సకలపేట అయినా అందరూ కలిసి మీరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగ్గంపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ నందు కళాకారులకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జాతీయ అవార్డు ప్రదాన ఉత్సవ కార్యక్రమం. ఈ నెల 28వ తేదీన గోకవరంలో బంగారు వరలక్ష్మి కాన్కత్రి లక్కీ డ్రా కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్.